అందరికీ నమస్కారం అండి. నేను విజయ. మనం ఇప్పుడు మాఘపురాణంలో 5వ అధ్యాయంలో మృగశృంగుని చరిత్రను తెలుసుకుందాం. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కనుక కౌత్సుడు అని పిలువబడుచున్నను అతనిని అందరూ మృగశృంగుడు అనే పేరుతోనే పిలుచుచుండేవారు. ఎందుకనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సును చేసియున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుని సమయములో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క కొమ్ములతో అతని శరీరాన్ని గీకి రాపిడి చేసేవి. అందుచేతనే అతనికి మృగశృంగుడు అని పేరు సార్థకమైనది. మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చి ఉండుటచే అతనికి వివాహము చేయవలను అని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయం మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఈ విధంగా అన్నాడు: పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము నాకు వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా వినండి. అన్ని ఆశ్రమాల కంటే గృహాశ్రమము మంచిదని దైవజ్ఞులు చెప్పియున్నారు కదా. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకుండా ఉన్నారు. దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లు ఉండవలను అని చెప్పగా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, ఈ 6 ధర్మములు ఉండవలను అని స్త్రీని గురించి మన పూర్వీకులు వర్ణించి ఉన్నారు కదా. అనగా ఇంటి పనులలో దాసీవలను, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయనమందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లివలే, రూపమున లక్ష్మివలే, శాంతి స్వభావములో భూదేవివలే స్త్రీలు 6 విధములా వ్యవహరింపవలెను. అంతేకాక 4 విధాలైన పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపదలుచుకున్న మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలే. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుష్యుడు ధర్మ, అర్థ, కామమోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి అయి వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరలా నరకకూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం చేసుకొనవలెను. అది ఏ విధముగా అనినా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగములు లేకుండా ఉండవలెను. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయే ఉండవలెను. బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించేదిగా అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ పూర్వము అగస్త్య మహాముని చెప్పియున్నారు. కావున అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెట్లు సాధ్యపడగలదు అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను వారికి తెలియజేయగా కుమారుని మాటలకు ఆ వృద్ధ దంపతులు సంతోషించి మరల కుమారునితో ఈ విధంగా చెప్పుచున్నారు: కుమారా, నీ మాటలు మాకు ఎంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలయునన్న ఆ దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే నీ కోరికను తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికిరి. మాఘపురాణం 6వ అధ్యాయం. సుశీల చరిత్ర. భోగాపురమను నగరంలో సదాచారుడు దైవభక్తిపరుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణె వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును చేయుచు పురాణ పఠనమునందే ఎప్పుడూ మనస్సును నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని వలె సుందరమైన మోము కలదై ఉన్నది. ఆమె గుణగణములు తెలుసుకుని ఆమె వద్ద పెద్దలను గౌరవించే అన్ని లక్షణములు ఉండుట వలన
మృగశృంగుడు సుశీలనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం చేయిచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమసాగినది. వాళ్లు భయపడి ఏ దిక్కూ తోచక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరిగెత్తుచుండగా ఆ దారిలో గట్టులేని నూతులో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి ఆ బావి దగ్గరకు వచ్చి చూడగా ఆ ముగ్గురు స్త్రీలు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడలేని దుఃఖము కలిగినది. వారిని ఎలాగైనా బ్రతికించవలయను అని సంకల్పించుకుని వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండమని చెప్పి తాను సమీపమునే ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చెయ్యసాగాడు. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అలా కొద్దిసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయూ శుభసూచకమేనని తలచి కొంత నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. ఆ తరువాత తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి నీకు శుభం కలుగుగాక అని దీవించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు కూడా శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుము అన్నాడు. మాఘపురాణంలో 6వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 7వ అధ్యాయం. మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించుటకు యమధర్మరాజును గూర్చి ఘోర తపస్సు చేయనారంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమయి, మృగశృంగా, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతగానో సంతోషించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ ఎప్పుడూ తపస్సు చేసి ఉండలేదు. నీకేమి వరము కావలినో కోరుకొనుము, నీ కోరికను నెరవేర్చెదను అని యముడు అన్నాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావా, ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నాలాంటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయము అని భక్తితో ప్రార్థించాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయవలయును అని మనసున తలచుకొని, మృగశృంగా, నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది. నీకు జయముగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి వృద్ధాప్యము మరణములు కలుగవు. అలాంటి వారికి అన్ని విధములా శుభములు కలిగే విధంగా అనుగ్రహింపుము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను. మాఘపురాణంలో 7వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 8వ అధ్యాయం. యమలోక విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి లేచినట్లు లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియజేసిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలను అనుభవించుచుండిరో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపచేయుచున్నారు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుచున్నారు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుచున్నారు.
మరికొంతమంది పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుచున్నారు అని చెప్పగా వారి తల్లిదండ్రులు భయముతో వణికిపోయి ఉన్నారు. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయము ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీ స్నానమును చేసి తనకు తోచిన దానములు, ధర్మములు, జపములు, తపములు మొదలైన పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసి ఉన్న పాపములన్నీయూ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందవచ్చును. కావున మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానము చేసి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు తప్పనిసరిగా పాత్రులగుదురు. కావున మీరు భయపడవలసిన అవసరము లేదు. నరకబాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభమైన మార్గము మరి ఒకటి లేదు అని ఆ కన్యలు వారి తల్లిదండ్రులకు వివరంగా చెప్పి ఉన్నారు. మాఘపురాణం 8వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 9వ అధ్యాయం పుష్కరుని వృత్తాంతము. ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులగు వశిష్ఠుల వారితో ఇలా చెప్పుచున్నాడు. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరము ఎంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలములో తిరిగి వచ్చినవి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇలా బదులు చెప్పారు. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో మాఘస్నానమును చేసి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే వారు మరలా బ్రతుకగలిగినారు. దీనికొక ఉదాహరణ వివరించెదను. సావధానుడవై వినుము అన్నాడు. ఒకప్పుడు పుష్కరుడు అను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చినాడు. ఆ వృత్తాంతమంతయు చాలా విచిత్రమైనదిగా ఉంటుంది. పుష్కరుడు అను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమునందును నిష్ఠతో స్నానజపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండా చేయు దీక్షావంతుడు. ఎల్లప్పుడూ భగవంతుని నామసంకీర్తనలు పాడుచూ భజించుచూ జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తీసుకుని రండని తన భటులను ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో ఉన్నాడు. భటులు తీసుకువచ్చిన పుష్కరుని వైపు చూడగా ఆ పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్నాడు. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయినది ఆ క్షణంలో. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరుకున్నాడు. యముడు భటుల వంక కోపంగా చూచి, ఓరీ భటులారా, పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామములో మరొకడు ఉన్నాడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముణ్ణి ఎందుకు తీసుకువచ్చారు అని గర్జించగా యమభటులు గడగడా వనకసాగిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరుకుని భూలోకమునకు తిరిగి వెళ్ళమని చెప్పాడు. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చినవాడును ఈ యమలోకమును కూడా చూచిపోవుదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతి ఇచ్చాడు యముడు. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు అనుభవించుచున్న నరకబాధలను చూస్తూ జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా చూస్తూ ఉండగా అతనికి ఎంతో భయము కలిగినది. తన భయమును పోగొట్టుకొనుటకు శ్రీహరి నామమును పెద్దగా బిగ్గరగా చేయసాగాడు. వారి నామస్మరణ విన్న అక్కడ ఉన్న పాపజీవులకు తాము చేసిన పాపములు మటుమాయమైనవి. ఆ విధంగా వారి శిక్షలు నిలిపివేయబడినవి. యమలోకమంతయూ చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చి పాపులు అనుభవించిన నరకబాధలను చూసిన పుష్కరుడు మరింత భక్తితో దేవుని స్మరించుచుండెను. పూర్వము శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు.
ఆ వార్త విని శ్రీరామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు తనకు విద్య నేర్పిన గురువుగారి కుమారుడు మరణించగా తన మహిమ వలన తిరిగి బ్రతికించాడు. మాఘపురాణం 9వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 10వ అధ్యాయం. మృగశృంగుని వివాహము. దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి. తల్లిదండ్రుల అనుమతితో దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానము చేసి మాఘమాస ఫలము సంపాదించి ఉన్నాడు. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు ఓ కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు మాత్రం తాను వరించిన సుశీలను మాత్రమే వివాహము చేసుకొంటాను అని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారమే ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ కూడా మృగశృంగుని చూచి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీలను పెండ్లి చేసుకున్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమునే వివాహము చేసుకొనుము అని ఇద్దరు పడుచులు పట్టుబట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, ఇద్దరూ ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి అతన్ని చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా, మృగశృంగ, అభ్యంతరము తెలుపవద్దు, ఆ 2 కన్యల అభీష్టమును నెరవేర్చు, వారు దుఃఖించినా నీకు జయము కలుగదు. అయినను ఇటువంటి సంఘటనలు పూర్వము అనేకములు జరిగినవి అనగా పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలిపి నన్ను సంతృప్తుణ్ణి చేయము అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా చెప్పసాగినారు. రాజా, వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను, సావధానుడివై ఆలకించుము. మొదటిది, బ్రాహ్మణ కన్యకు వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. రెండవది దైవము. యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. మూడవది ఆర్షము. పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయుదానిని ఆర్షము అని అందురు. నాలుగవది ప్రాజాపత్యము. ధర్మము కోసము దంపతులు కట్టుబడి ఉండండని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. 5 అసురము. డబ్బును పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయు పద్ధతిని అసుర అని పేరు. 6వది గాంధర్వము. ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొని వివాహమును గాంధర్వ వివాహము అని పేరు. 7వది రాక్షస వివాహం. వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడుదానిని రాక్షస వివాహము అని చెప్పెదరు. 8వది పైశాచిక వివాహం. మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకుని దానిని పైశాచికము అని పేరు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు కావున వాటి ధర్మములు తెలియజేస్తాను విను అన్నాడు. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమము ఒక్కటే సరియైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలోనే తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారములు చేయుట మొదలగు సద్గుణములతో నడుచుకునేడివాడే సరియైన గృహస్థుడు అనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములు ఉండి కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసమున నదీ స్నానము చేసి భక్తి శ్రద్ధలతో శివకేశవులను స్మరించి తన శక్తి కొలది దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. కావున ప్రతి మనుష్యుడు ఇహసుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును. పతివ్రతా లక్షణములు. పురుషుడు తనకు మంచి గతులు కలుగుట కొరకు అనేక మంచి కార్యములు చేసినా కూడా మంచి ఫలములు పొందలేకపోవచ్చున్నాడు. అదేవిధంగా ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించాలి కాని
అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అదేవిధంగా పురుషుడు కూడా స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగముతో కాపురము చేసినచో ఆ సంసారము ఎంతో బాగుగా ఉండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిథి సేవలయందు కూడా తగు భక్తి శ్రద్ధలు చూపే స్త్రీకి కూడా సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలే సలహాలు ఇవ్వవలెను. పనిపాటలయందు సేవకురాలివలే నడుచుకొనవలెను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు కూడా భోజనం వడ్డించవలెను. శయనమందిరమున వేశ్యవలే భర్తకు ఆనందం కలుగుజేయవలెను. రూపంలో లక్ష్మిని పోలి ఉండవలెను. ఓర్పు వహించుటలో భూదేవి వలె ఉండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ అయితే నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరినీ తాకరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. 4వ రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానునకు నమస్కరించిన తరువాత తమ ఇష్టదేవతలను పూజించవలెను. ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో గృహస్థాశ్రమమును ఆచరించుచుండెను. మృకండుని జననము. ఉత్తమ లక్షణములు కల స్త్రీలను పెండ్లియాడితినని మృగశృంగుడు ఎక్కువగా ఆనందించెను. ఆ 3 స్త్రీలతోనూ సంసారము చేయుచుండెను. ఈ విధంగా కొంతకాలము జరిగినది. సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కన్నది. మృగశృంగుడు తనకన్నను తన కుమారుడు అన్ని విద్యలలోనూ గొప్ప ప్రవీణుడు కావలయును అని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండు అని పేరు పెట్టారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులయందు బంధుజనులయందు పెద్దలయందు భయభక్తులు కలిగి పెరుగుచున్నాడు. మృకండునకు 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపినాడు. గురుకులంలో గురువు చెప్పిన అన్ని శాస్త్రములు నేర్చుకొనుచు అన్ని లక్షణములతో కూడుకొనినవాడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చే వరకు విద్యను అభ్యసించి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించినాడు. మృకండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మృకండునికి కొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసినారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారైన తరువాత వివాహములు చేశారు. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు జపములు దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు మృగశృంగుడు. మాఘమాస ఫల ప్రభావముచే సంసారమునందు ఏ ఇబ్బందియూ లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మునుమనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం సాకోపసాకలగుచున్నది కదా అని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు వెళ్లవలను అని సంకల్పించుకుని తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్లి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకు వెళ్ళెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక శరీరముతో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠమునకు వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను వినుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఈ విధంగా చెప్పసాగాడు. మృగశృంగుడు అడవికి వెళ్లిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడకు మృకండుడే సంసార భారమంతయూ మోసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుచుండెను. ఆయన వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోనే కుమిలిపోవుచుండెను. అతడొకనాడు కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమునే సకల పాపములు నశించుటే కాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగారు.
కావున నేను కూడా నా కుటుంబ సమేతముగా కాశీకి వెళ్ళవలను అని నిశ్చయించుకుని ప్రయాణమై బయలుదేరినాడు. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళినాడు. కాశీపట్టణమును ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివారముతో కూడి ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నానవిధులు తీర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళినాడు. ఆలయంలోనికి ప్రవేశించగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగినది. తన జన్మ తరించెనని తాను కైలాసమునందు ఉన్నట్లే తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించినాడు. ఈ విధముగా కుటుంబ సమేతముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని పేరు పెట్టి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించాడు. ఆ విధంగా 1 సంవత్సరము పాటు విశ్వేశ్వరుని సన్నిధానమునందు ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఒక దినమున మృకండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానము చేసి విశ్వేశ్వరుని పూజించుచుండగా తెలివి తప్పి ప్రాణములు విడిచినారు. జరిగిన దానికి మృకండు చాలా దుఃఖించి, విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా, అయినా కూడా ఈశ్వరుని ధ్యానించుచూ ప్రాణములను విడిచినారు అని ఆ 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు కావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. ఇలా ఉండగా మృకండునికి ఎంతకాలమునకు సంతానం కలుగలేదు. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, మహాముని, మీ భక్తికి ఎంతగానో సంతసించితిమి. మీరు చేయు తపస్సు మమ్ములను ఎంతగానో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చుటకు వచ్చాము. మీ కోర్కెలను తెలియజేయము అని అన్నారు. అంతట మృకండు వారికి నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కాని ఎంతకాలమైనను మాకు సంతానం కలుగనందున కృంగి కుశించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు గదా, కావున మాకు సంతానం ప్రసాదించుము అని వేడుకొనిచున్నాను అని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని దీనాలాపములు విని శివుడు, మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని 1 నియమము ఉన్నది. బ్రతికి ఉన్నంతవరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించగా మృకండునకు ఆశ్చర్యము కలిగినది. పరమశివుని మాటలకు ఆలోచనలో పడి, హే శశిధర, నన్ను పరీక్షింపదలిచిదివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే చేయిచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలియునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృంగి కృశించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని చెప్పాను. అటులనే అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహమున ఒక శుభముహూర్తమున పుత్రుని కనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడటానికి వచ్చారు. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడు అని నామకరణము చేశాడు. ఓ దిలీప మహారాజా, పరమపూజ్యుడు భాగవతోత్తముడగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై మంచి పుత్రుని పొందాడు. మాఘపురాణము 10వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరము వలన మార్కండేయుణ్ణి పొందుట మొదలగు వృత్తాంతమంతయు వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసి 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి.
అతడు తన తండ్రి వలనే కొద్ది కాలములోనే అన్ని శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు చదివి గుణవంతుడని ప్రశంసలను పొందాడు. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. ఆ విధంగా 15 సంవత్సరములు గడిచిపోయినవి. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు ఆ మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనను తలచి మహారుషులందరికూ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండు సంతోషముతో అతిథి సత్కారములు చేశాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికూ నమస్కరించాడు. అట్లే వశిష్ఠునకు కూడా నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు. అలా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావా, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించగా అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా, అది ఎట్లు సాధ్యము అగును? ఈతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు 1 సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పాడు. అంతవరకు మార్కండేయుని దీవించిన ఆ మునీశ్వరులందరూ చాలా విచారించి, చిరంజీవివై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి వేరే మార్గము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని కూడా తీసుకుని పోయిరి. మునీశ్వరుల ఆగమానికి బ్రహ్మ సంతోషపడి మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ, చిరంజీవిగా జీవించునాయనా అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించినాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేసి, కొంతసేపు ఆగిన తరువాత భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరతీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించాడు. అంతట మునుల వంక చూచి, ఓ మునులారా, ఈతనికి ఏ ప్రమాదమూ జరగదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకు ఏ ఆపదలు కలుగవు అని దీవించెను. మార్కండేయుడు తన గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను. ఆజ్ఞ ఇమ్మని కోరగా మృకండు అతని భార్యయు కుమారుని యొక్క ఎడబాటునకు ఎంతో బాధపడి చివరకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరినారు. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమునందు ఒక ఆశ్రమం నిర్మించుకొనిరి. మార్కండేయుడు కూడా ఎల్లప్పుడూ శివధ్యానపరుడై రాత్రి పగలు శివలింగము వద్దనే ఉండి దీక్షను కొనసాగించాడు. అదేవిధంగా 16వ ఏడు ప్రవేశించినది. మార్కండేయునుకు మరణ సమయము సమీపించినది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు తెమ్మని ఆజ్ఞాపించగా యమభటులు మార్కండేయుని ప్రాణములు తీసుకుని పోవుటకు శివసన్నిధిన ధ్యానము చేయుచున్న మార్కండేయుని వద్దకు వచ్చుచుండగా భటులు ఆ సమీపానికి రాలేక నిలువలేకపోయారు. కాలపాసము విసురుటకు చేతులు కూడా ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉన్నది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించినది. ఆ బాధకు తాళలేక భటులు పరుగులు తీసి జరిగిన వృత్తాంతమును యమునికి వివరించినారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసము విసురుటకు ప్రయత్నించుచుండగా మార్కండేయుడు కన్నులు తెరిచి యముడు తన ప్రాణమును తీసుకొనుటకు సిద్ధముగా ఉన్నాడని తలచి మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకుని ధ్యానించుచుండెను. కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోయినందున
అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించి అతని కోపమును చల్లార్చి, మహేషా, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమ వరప్రసాదుడుకు మార్కండేయునికి 16 మాత్రమే ఆయువును ఇచ్చితిరి కదా. అతని ఆయువు నిండినందునే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాడు. ఆ విధంగా మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కావున యముణ్ణి కూడా బ్రతికించమని ఇంద్రుడు వేడుకొన్నాడు. అంత ఈశ్వరుడు యముణ్ణి కూడా బ్రతికించి, యమా, నీవు నా భక్తుల వద్దకు రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతోషించి, తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినది అని మాఘమాస ప్రభావం ప్రజలందరికీ తెలియజేయుచుండెను. మాఘపురాణంలో 11వ అధ్యాయం సమాప్తం.